డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్. మమ్మూటి అండ్ గౌతమ్ మీనన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ జీ5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సినిమా చూసాక నాకెలా అనిపించిందంటే, దీనికంటే సిఐడిలో వచ్చే ఎపిసోడ్సే ఇంకోసారి చూడడం బెటర్ అనిపించింది. అంటే సిఐడి చూడని వాళ్ళకి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో ఉన్న ట్విస్ట్ లాంటిదే సిఐడిలో కూడా చూసారు రీసెంట్గా. సో దానిని అటు తిప్పి ఇటు తిప్పి పిప్పి పిప్పి చేశారు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మలయాళం వాళ్ళకి ఇలాంటి స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అందుకే సిఐడి ప్రోగ్రాంలో రావాల్సిన వాటిని సినిమాగా తీస్తుంటారు. పైగా అనవసరమైన సీన్స్ పెట్టి లెంగ్త్ కూడా పెంచేస్తారు. అదేంటంటే, డామినిక్ ఒక డిటెక్టివ్. తన హౌస్ ఓనర్కి ఒక పర్స్ దొరుకుతుంది. తను ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్ళకి ఇమ్మని చెప్తుంది. డామినిక్ ఆ పర్స్ ఎవరిదని తెలుసుకుంటాడు. ఆ ప్రాసెస్ లో కొన్ని నిజాలు కూడా తెలుసుకుంటాడు. అవేంటి అనేది సినిమాలో చూడాలి. ఇలాంటి స్టోరీస్ రాసుకున్నప్పుడు స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, లేదంటే సినిమా తేడా కొట్టేస్తుంది. ఇందులో కూడా అదే జరిగింది. అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు స్క్రీన్ ప్లే, ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటది. ఒక క్యారెక్టర్ ఉంటది, ఆ క్యారెక్టర్ వల్ల ఏదో జరిగి ఉంటది అని మనకి తెలుస్తుంది. ఇంకేంటి, మనం గెస్ట్ చేసేసాం వాళ్ళే కిల్లర్ అని అనుకుంటాం. కానీ మనం అనుకునేది ఉండదు క్లైమాక్స్ లో. అది బాగానే అనిపించింది. కాకపోతే ఇలాంటిదే నేను సిఐడిలో చూడడం వల్ల నాకు అంతగా కిక్ ఇవ్వలేదు. పైగా సినిమా చూస్తున్నప్పుడు చాలా వరకు బోర్ కొట్టింది. మమ్ముట్టి గారు ఎప్పట్లానే చాలా బాగా చేశారు. ఇంకా గౌతమ్ మేనన్కి ఈ మూవీ కంబ్యాక్ అవుతుందని అనుకున్నారు, కానీ ఇది కూడా దెబ్బేసింది. తను రాసుకున్న స్క్రీన్ ప్లే అంత గ్రిప్పింగ్ గా లేకపోవడం వల్ల సినిమా చాలా వరకు బోర్ కొట్టింది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, సిఐడి లాంటి సిరీస్ లో మూవీస్ లో చూసే వాళ్ళకి ఈ మూవీ అంతగా కిక్ ఇవ్వకపోవచ్చు. చూడని వాళ్ళకి మాత్రం నచ్చే ఛాన్స్ ఉంది.